పాకిస్తాన్కు మరో ఝలక్ ఇచ్చింది భారత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ జలాశయం నుంచి నీటి విడుదలను ఆపేసింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది భారత్. తాజాగా చీనాబ్ నది నుంచి నీటిని పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్పై ఈ వాటర్ బాంబు వేసింది కేంద్రం. జమ్మూలోని రాంబన్లో ఉంది బగ్లిహార్ డ్యాం. ఇదొకటే కాకుండా ఉత్తర కశ్మీర్లో జీలం నదిపై ఉన్న కిషన్ గంగా డ్యాం నుంచి కూడా పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా ఆపేయొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్లో కలకలం రేగుతోంది. పాకిస్తాన్లోని 80% జనాలకు సింధు జలాలే ఆధారం. సాగునీటికి తాగునీటికి చాలా కీలకం. అలాంటి ఒప్పందంలోని కొన్ని నదులు భారత్ పర్యవేక్షణలో ఉన్నాయి. వాటి నుంచి ఇప్పుడు నీటిని ఆపేస్తే పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలు ఎడారిగా మారడం ఖాయం. ప్రజలు తాగునీరు లేక అల్లాడే పరిస్థితి. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. రైట్, పాకిస్తాన్కు మరో ఝలక్ ఇచ్చింది భారత్. చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ జలాశయం నుంచి నీటిని విడుదలను ఆపేసింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా కఠిన చర్యలు అయితే భారత్ తీసుకుంటోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. మురళి, గుడ్ ఈవినింగ్. భారతదేశం ఏం చేస్తుందా అన్నటువంటి ఒక ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో భారత ప్రభుత్వం మాత్రం చేసే పని చాలా ఈజీగా సింపుల్ గా చేసుకుంటూ వెళ్తోంది. కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్ విషయంలో మాత్రం. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ మొన్న నిర్ణయం తీసుకుంది. తెలిసిన విషయమే. ఇది పాకిస్తాన్ లో కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. సింధు నదీ జలాల ఒప్పందం ఒక పాకిస్తాన్ ఎఫెక్టే కాదు, అటు బంగ్లాదేశ్ కి ఇటు చైనాకు కూడా ఎట్ ఏ టైం ఈ 3 కంట్రీస్ కి ఎఫెక్ట్ పడబోతోంది. అండ్ రానున్న కాలంలో ప్రపంచం మొత్తం కూడా నదీ జలాల ఒప్పందం విషయంలో చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా దీంట్లో స్పష్టంగా కనిపించింది ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందం నిర్ణయం తీసుకున్న తర్వాత చెనాబ్ నదిపై ఉన్నటువంటి బగ్లిహార్ డ్యామ్ ఏదైతే ఉందో ఈ డ్యామ్ నుంచి నీటి ప్రవాహాన్ని భారత్ ఆపేసింది. సో జీలం నదిపై నిర్మించినటువంటి కిషన్ గంగా డ్యామ్ నుంచి కూడా ఇదే తరహాలో నీటిని ఆపేయడానికి కూడా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. సో పాకిస్తాన్ ని పూర్తిగా శక్తిహీనం చేయడం, పాకిస్తాన్ ని ఎడారి చేయడం ఇప్పుడు మనకు కావాల్సింది, మనం చేయాల్సినటువంటి పని. మరీ టూ మచ్ గా అంటే 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్నటువంటి ఒక కిరాతక చర్య. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, ఆ ఉగ్రవాదులు కూడా ఇప్పటికీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీస్ తో కూడా పాకిస్తాన్ వాళ్ళను కాపాడుకుంటూ వస్తోంది. అండ్ మోరోవర్ ఈ బగ్లిహార్ విషయానికి వస్తే కనుక 1960లో అంతర్జాతీయ అభివృద్ధి కోసం అట్ ది సేమ్ అంటే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఉన్నటువంటి టైంలో ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరింది ఈ నీటి ఒప్పందం. సో దాంట్లో అది మెయిన్ గా సింధు నదీ జలాల ఒప్పందం. సో దీనిపైన అప్పటి జవహర్లాల్ నెహ్రూ, పాక్ ప్రధాని అప్పుడు అయూబ్ ఖాన్ ఇద్దరు సంతకాలు చేశారు. సో మన ఇద్దరు వైరి దేశాలే. సో ఒక శాంతియుతంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో నిజానికి దాన్ని అట్లే కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాయి. ఈవెన్ 1965లో జరిగినటువంటి యుద్ధం కానీ, 1971 కానీ, 1999 కానీ, భారత్ పాకిస్తాన్ మధ్యలో ఎన్ని యుద్ధాలు జరిగినా కానీ సింధు నదీ జలాలు మాత్రం ఎక్కడ తట్టుకోలేదు, అంటే ఎక్కడ ఆపలేదు, వాటిని తట్టుకొని నిల్చున్నాం. బట్ ఇప్పుడు మాత్రం ఆ ఒప్పందాన్ని నిరవధికంగా రద్దు చేయడం జరిగింది. సో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో అటు పాకిస్తాన్ మొత్తం కూడా నీటి సరఫరా ఆగిపోయింది. భారతదేశం ధైర్యం చేస్తే అది పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం కావాల్సి వస్తుంది. పాకిస్తాన్ ఏదైతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందో ఆ కొమ్ములు ఇరవడానికి ఇదొక సరైనటువంటి టైం అని చెప్పాలి. ఈ పీఓకును కూడా ఆక్యుపై చేసుకోవడానికి ఇదే సరైన టైం అని చెప్పేసి ఇప్పటికి విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ మోర్ ఓవర్ ఇక కిషన్ గంగాకి సంబంధించినటువంటి నీళ్లను కూడా ఆపేటువంటి ప్రయత్నం అయితే ఇప్పటికే కనిపిస్తోంది. సో ఇండస్ఇండ్ చేసినటువంటి అంటే ఇండస్ఇండ్ లో వాటర్ ని ఎట్లా అయితే ఆపామో కిషన్ గంగను కూడా ఆపడానికి ఒక వస్తుంది. సో అది కనుక జరిగితే దరిదాపు అంటే కిషన్ గంగా నది ఈ నీటిని డైవర్ట్ చేసి 23 కిలోమీటర్ల పొడవైన ఒక టన్నెల్ ద్వారా బోనార్ నదికి పంపిస్తారు. సో ఈ రూట్ ఏదైతే ఉందో ఈ టర్బైన్ల ద్వారా హైడ్రో పవర్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. సో కిషన్ గంగాని మనం ఆపేస్తే హైడ్రో పవర్ మొత్తం ఆగిపోతుంది. పాకిస్తాన్ ఇప్పటికే సాగునీటిని కోల్పోయింది, వ్యవసాయం ఎండిపోతోంది, హైడ్రో పవర్ కూడా ఆగిపోతుంది. విద్యుత్ ఇటు వ్యవసాయంతో నష్టపోతుంది, అటు చిమ్మ చీకట్లు కూడా కలుముకుంటాయి. ఇట్లా నేపథ్యంలో పాకిస్తాన్ కి ఇప్పుడు పక్క దేశాలు కూడా సహాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో చైనా కొంత ఒక్క
మొక్కుబడిగా సాయం చేస్తుంది. ఎందుకంటే చైనా తోటి ఫినాన్షియల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. చైనాకు పొత్తులో అప్పులు ఇచ్చారు ఐఎఫ్ఎం. సో ఇట్లా నేపథ్యంలో చైనా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పాకిస్తాన్ తో ఉంది. బట్ చైనాతో మనకు కూడా శత్రుత్వం కొంత ఉంది. ఎందుకంటే కాశ్మీర్ లో కొంత భాగాన్ని చైనా కూడా ఆక్రమించింది. బట్ ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం చైనా కూడా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. చైనా కూడా ఒక వార్నింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే చైనా ఇప్పటికే బ్రహ్మపుత్ర నది ఏదైతే మనకు రావాల్సినటువంటి నీళ్లు ఉన్నాయో బ్రహ్మపుత్ర నది పైన డ్యాములు కడుతోంది. సో దానికి ఇప్పటికే భారతదేశం చాలా సార్లు హెచ్చరించడం జరిగింది. సో ఆ నదిని డైవర్ట్ చేయొద్దు, ఆ నదిని నీళ్ళని ఆపొద్దని చెప్పేసి. సో చాలా అంశాలు దీంట్లో వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇండస్ వాటర్ ట్రీటీకి వ్యతిరేకం అని పాకిస్తాన్ వాదిస్తోంది. ఎందుకంటే నీలం నది వాటా తమదని పాకిస్తాన్ చెప్తోంది. సో ఇట్లా రకరకాల వాదనలు జరుగుతున్నటువంటి క్రమంలో భారతదేశం మాత్రం ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని వంచుతాం, పాకిస్తాన్ కొమ్ములు విరుస్తామని చెప్తోంది. ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం బగ్లిహార్ డ్యామ్ నుంచి నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది. సో రానున్న కాలంలో ఇంకా పాకిస్తాన్ అడుక్క తినే స్థాయికి వస్తుంది. ఇప్పటికే చిప్పబట్టుకునేటువంటి పరిస్థితిలో ఉంది. రానున్న కాలంలో ఇల్లులు తిరగాల్సినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు దేశం తిరిగి అడుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు మొత్తం భారత్ కు మద్దతు ఇస్తోంది. బట్ పాకిస్తాన్ మాత్రం కేవలం గల్ఫ్ దేశాల మీద మాత్రమే ఇప్పుడు డిపెండ్ అయ్యి ఉంది. గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వం కోసం చేస్తుంది. బట్ గల్ఫ్ దేశాలు భారత్ ని టచ్ చేయడం అంత ఈజీ ఏం కాదు మురళి. చూస్తున్నాం అంటే మే 9 లోపు యుద్ధం జరగవచ్చు అనేటువంటి కొన్ని ఊహాగానాలు ఉండటం, రష్యా పర్యటనను కూడా అధికారికంగా రద్దు చేసుకోవటం, దానికి సంబంధించి ఇతర నాయకులు వెళ్ళటం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో నీటిని ఆపితే యుద్ధం డెఫినెట్గా చేస్తాం, అణుబాంబులైనా మేము వేస్తామనేటువంటి కొన్ని మాటల నేపథ్యంలో మొత్తం అసదిగ్బంధనం చేసినటువంటి ప్రస్తుత పరిణామాలు, ఈ ఓవరాల్ పరిణామాలన్నింటినీ ఎలా చూడాలంటారు కలిపి? అంటే మురళి నాకు తెలిసి అంటే ఈ మధ్య కాలంలో మనం చేస్తున్నటువంటి డిబేట్లు కానీ, ప్రైమ్ టైం డిబేట్లు కానీ, కొంతమంది కరుణలతోటి మనం మాట్లాడుతున్నాం. ఐ న్యూస్ ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమాలు చేస్తోంది. యుద్ధం నేరుగా డైరెక్ట్ గ్రౌండ్ టు గ్రౌండ్ యుద్ధం చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ని శక్తిహీనం చేయాలి. అఫ్ కోర్స్ ఉగ్రవాదాన్ని కూకటి వేలతోటి తెకిలేయడమే ఇప్పుడు భారతదేశం చేయాల్సినటువంటి పని. సో పాకిస్తాన్ మీద దాడి కాదు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల మీద చేయాల్సినటువంటి దాడి అండ్ పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేయాల్సినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ మనతోటి యుద్ధం చేస్తే మనం చేస్తాం కదా ఈ ట్రయల్స్. ఇప్పుడు ఏదైతే ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో, అరేబియా సముద్రంలో నిలుచొని ఎవరు వస్తారో రండి అని చెప్పి ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ ఉంది. సో ఒక్క నౌక కూడా అరేబియన్ సముద్రంలో అడుగుపెట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో పాకిస్తాన్ కేవలం ట్రయల్స్ చేస్తోంది, యుద్ధ విన్యాసాలు చేస్తారు, వాళ్ళు ట్రయల్ చేస్తున్నారు, క్షిపణి ప్రయోగాలు చేస్తున్నారు. సో మనం చేసే ప్రయోగాలు 100 రోజులు చేయొచ్చు, కానీ పాకిస్తాన్ 7 రోజులు చేస్తే వాళ్ళ ఫ్యూయల్, డీజిల్, పెట్రోల్ మొత్తం అయిపోద్ది. సో పాకిస్తాన్ కి అక్కడ స్థానబలం కోసం చేస్తున్నటువంటి మాటలే తప్ప పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఖచ్చితంగా 7 రోజులు కూడా నిల్చునేటువంటి పరిస్థితులు మాత్రం ఉండదు. అండ్ మీరు అన్నట్టు న్యూక్లియర్ ప్రయోగం చేస్తుందా అంటే న్యూక్లియర్ ప్రయోగం చేసే ముందు అంటే ఇది డైరెక్ట్ గా సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు రాత్రికి రాత్రి చేసేటువంటి ప్రయోగం కాదు. న్యూక్లియర్ ప్రయోగం చేస్తున్నారంటే చేసే ముందే ప్రపంచ దేశాలు మొత్తం కూడా అడ్డుకుంటాయి, ఆ ఎంట్రీ కానివ్వదు. సో అట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ న్యూక్లియర్ ధైర్యం తీసుకోదు. ఒకవేళ తీసుకుంటే తర్వాత పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ తిప్పి కొడితే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అంతా ఉంటది. సో మనం న్యూక్లియర్ వేస్తే పాకిస్తాన్ మొత్తమే పోతుంది. వాళ్ళు న్యూక్లియర్ వేస్తే మా అయితే ఒక స్టేట్ ఎఫెక్ట్ అయిద్దేమో కానీ మనం న్యూక్లియర్ ప్రయోగిస్తే మాత్రం పాకిస్తాన్ మొత్తమే ఎగిరిపోతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కేవలం అక్కడ పొలిటికల్ ప్రెషర్, ఎందుకంటే ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ని విభేదించి పాకిస్తాన్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. లాస్ట్ 4 days నుంచి ఇమ్రాన్ ఖాన్ తోటి ఈ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది, జైల్లోంచి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్ సహాయం ఇప్పుడు మళ్ళీ కోరుతోంది. అండ్ మోర్ ఓవర్ పాకిస్తాన్ లో ఇప్పటికే రైతులు వ్యతిరేకిస్తున్నారు, పాకిస్తాన్ లో సైనికులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియదు. ఆర్మీ చీఫ్ తన వైఫ్ ను, తన పిల్లల్ని, ఫ్యామిలీని మొత్తం కూడా ప్రత్యేక ఫ్లైట్ లో యూకేని తరలించేసిండు. అంటే అమెరికా జనరల్ గా అయితే అమెరికాకి వెళ్తారు. ఎందుకంటే అమెరికా మనకు పుసుకుర మద్దతు ఇచ్చింది అనుకోండి, ఆ మద్దతు ఇస్తే అమెరికా అక్కడ లాక్ చేసినా చేయొచ్చు, అక్కడ వాళ్ళ ఫ్యామిలీని అక్కడ అంటే హోల్డ్ చేసినా చేయొచ్చు. సో అమెరికా మీద కూడా నమ్మకం లేదు. అందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ యూకేకి పంపించారు. సో సైనికులు కూడా ఆర్మీ చీఫే లేడు, బంకర్ లో ఉన్నాడో ఎక్కడుండో అర్థం కావట్లేదు అని చెప్పేసి అక్కడ సైనికులు రాజీనామా చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో పాకిస్తాన్ కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రమే. అక్కడ రాజకీయంగా బతకడానికి భారతదేశం మీద మాట్లాడితేనే ప్రపంచవ్యాప్తంగా సింపతి వస్తుందని చెప్పేసి యుద్ధానికి ప్రేరేపిస్తుంది. కానీ భారతదేశం ఎక్కడ యుద్ధానికి ముందడుగు వేయట్లేదు. యుద్ధం గురించి కూడా ఎక్కడ ఇప్పటివరకు అఫీషియల్ గా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో మనం మాత్రం చేయాల్సిన పడి చాప కింద నీరు లాగా జరుగుతుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.